రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు వరకు ఒక్క గింజ కొన్న పాపాన పోలేదని విమర్శించారు. ప్రభుత్వం వడ్డు కొంటే మద్దతు ధరతో పాటు బోనస్ చెల్లించాల్సి వస్తుందని, అందుకే జాప్యం చేస్తోందని అన్నారు. జరగలో మాకేమైనా పని చేస్తుందా? ఇప్పుడు పండించిన పంట పక్కకి కేసీఆర్ సారేమో సముద్రం తెచ్చిపెట్టిండు తంగళ్లపల్లి. ఇంత మంచిగా బోర్లు మంచిగా అయినాయి. నీకు రైతు బంధు కేసీఆర్ ఇల్లు కొట్టలేరు, మరి వీళ్ళు అంగలు ఉన్నారు. రైట్ గా కొనిపిస్తా, కొట్లాడదాం, కొనిపిద్దాం. ఆన్లైన్ బుకింగ్ చేస్తుందా? నౌకరులు లేవు, చదువుకొని ఇప్పుడు నా కొడుకు వ్యవసాయం చేస్తుంది. కళ్ళకు రక్తం వస్తుంది. నిన్ను ఇంత కౌలు చేసుకుంటాయినా అడ్డమైన కట్టం చేసుకొని నా పిల్లలను చదివించి 2 కొడుకులు చదివించారు. ఆయన ఎందుకు పెట్టిండు తెలుసా? అది ఆన్లైన్ యాప్ అని. ఎందుకంటే షాప్ల కాడ లైన్లు ఎక్కువ అవుతున్నాయి. ఫోటోలు కొడుతుండ్రు, వాట్సాప్లలో పెడుతుండ్రు, గవర్నమెంట్ తిరుగుతుండ్రు. ఇట్లా పెట్టినా తప్పించుకోవాలని పెట్టిండు. అలా దుకాణంలో ఉంటే కదా యూరియా ఇచ్చేది, దుకాణంలో లేదు. తెప్పించే తెలివి లేదు, పెళ్లికి వెళ్ళి వడ్లు కొనే ముఖం లేదు. వారం రోజుల కింద కొబ్బరికాయలు కొట్టిరు, ఇంతవరకు ఒక గింజ జోకింది లేదు. ఎవరికైనా నానిపోయినా మీరు అక్కడికి వెళ్ళి పెట్టుర్రి, నేను ఈడికెళ్ళి మాట్లాడతా. మీకు కావాలంటే అడికెళ్ళి రికార్డ్ చేసుకోవాలి. ఈ రోజు వరకు 15 రోజుల కిందట, నెల రోజుల కింద వడ్లు తెచ్చి సెంటర్లలో పోస్తే ఈ రోజు వరకు ఒక్క గింజ కొన్న పాపాన పోలేదు. ఇక్కడికి వస్తుంటే నేను మా రైతు సోదరులతోని, కొంతమంది మా నాయకులతో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పింది ఏమంటే, ఈ రోజు వరకు ఏ ఒక్క ఐకేపీ సెంటర్కి కూడా, ఏ ఒక్క కొనుగోలు కేంద్రానికి కూడా రైస్ మిల్ అలాట్మెంట్ చేయలేదు. ఈ రైస్ మిల్ అలాట్ చేయకపోతే ఎవరు జోకుతారు, ఎవరు కొంటారు, తీసుకుపోయి ఎక్కడ మరి వాటిని దించుతారు? ఇవన్నీ కూడా ప్రభుత్వానికి తెలుసు, తెలియదని కాదు. కానీ వాళ్ళ భయం ఏంటంటే, వడ్లు కొంటే బోనస్ ఇవ్వాలి, వడ్లు కొంటే మద్దతు ధర ఇవ్వాలి, 2300 ఇవ్వాలి, వడ్లు కొంటే మళ్ళీ 500 బోనస్ ఇవ్వాలి. సపరేట్గా రైతులను మజ్బూర్ చేసి అమ్ముకునేటట్టు చేస్తే వాళ్ళకి 500 ఇచ్చుడు తప్పుతుంది, వాళ్ళకి 2300 ఇచ్చుడు తప్పుతుంది, బోనస్ ఇచ్చుడు తప్పుతుంది. బయట దళారులతో కుమ్మక్కైతే వాళ్ళు కొన్ని పైసలు కూడా మనకు ముట్ట చెప్తారు కమిషన్ రూపంలో అని ప్రభుత్వం ఆలోచన. ఇవాళ సిరిసిల్ల జిల్లాలో అధికారులను అడిగితే ఈ రోజు వరకు 1000 టన్నులు కూడా కొనలేదు వడ్లు. కానీ ప్రభుత్వం ఏమో రైతు ప్రభుత్వం అని పోజులు కొడుతున్నది. రైతు బంద్ వేయరు, కరెంటు చక్కగా ఇయ్యరు, వడ్లు కొనరు. ఆఖరికి ఇవాళ సెంటర్ల కాడ తెచ్చి ఇక్కడ వడ్లు పోస్తే 15 రోజులు, నెల రోజులు రైతు వాన ఎప్పుడు పడుతుందా, ఎప్పుడు గాలి దుమారం వచ్చి మా పంట నాశనం అవుతుందా అని చెప్పి మొగులు దిక్కు చూసుకుంటా ఆఖరికి వాళ్ళే టార్పాలిన్లు కప్పుకుంటా కాపాడుకునే పరిస్థితి, దుస్థితి ఇలా ఈ రాష్ట్రంలో ఉన్నది. ఇది కేవలం సిరిసిల్లలోని దుస్థితి కాదు, రాష్ట్రం మొత్తంలోని రైతుల పరిస్థితి ఇదే. ఇవాళ ఒక్కొక్క రైతుకు మీరు ఇచ్చిన మాట, ఇప్పుడేగో మా ఆడబిడ్డ భాగ్యమ్మ నేను కౌలు రైతునని చెప్పింది. కౌలు రైతులకు స్వయంగా రాహుల్ గాంధీ గారు ఉత్తరం రాసింది, మేము మీకు రైతు బంధు ఇస్తాం, రైతులు భూ యజమానులతో సమానంగా మీకు కూడా ఇస్తామని చెప్పి వాళ్ళకి మాట ఇచ్చింది. రైతు కూలీలు ఎవరైతున్నారో
వాళ్ళకు కూడా చెప్పిండ్రు నెలకు 1000 రూపాయలు ఇస్తామని. పంటలకు మద్దతు ధరిస్తామన్నారు, బోనస్ అన్నారు. ఇప్పటి వరకు బోనస్ లేదు, మరి అట్లాగే పంటలు కొనుడు లేదు, కనీసం రైతు బంధు వేసుడు లేదు, కనీసం కాంటాలు పెట్టి జోకుడు కూడా లేదు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి బహుశా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్నడూ ఈ రాష్ట్ర రైతాంగానికి లేదు. నేను ఇవాళ సిరిసిల్ల జిల్లాలోని మా తంగలపల్లి మండలం బద్దెనపల్లి గ్రామ వేదికగా ఇక్కడుండే మా రైతు సోదరుల సమక్షంలో ఈ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా పార్టీ తరఫున ఈ ప్రాంత ఎమ్మెల్యేగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా. వెంటనే సెంటర్లలో మీరు కాంటాలు పెట్టడం స్టార్ట్ చేయండి, మిల్లుల అలాట్మెంట్ స్టార్ట్ చేయండి. రైతులకు మీరు చెప్పినట్టుగా 500 బోనస్తో సహా మరి 2350 రూపాయల కనీస మద్దతు ధర ఏదైతే ఉందో మొత్తం చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. చెల్లించకపోతే తప్పకుండా మేము కూడా రోడ్డు ఎక్కుతాం. తప్పకుండా అన్ని మండలాల్లో, అన్ని సెంటర్ల దగ్గర కూడా రోడ్డు ఎక్కి రైతుల తరఫున పోరాడే ఆలోచన వెంటనే చేస్తాం. మా సోదరులందరినీ కూడా నేను కోరుతా ఉన్నా, రాబోయే 4-5 రోజులు అన్ని సెంటర్లు కూడా విస్తృతంగా తిరుగుదాం. రాష్ట్ర రైతాంగం తరఫున ప్రభుత్వం మీద ఒత్తిడి పెడదాం. ప్రభుత్వం దిగి వచ్చి వెంటనే కొని డబ్బులు వేసేటట్టు, వాళ్ళకు మరి పైసలు ముట్ట చెప్పేటట్టు వాళ్ళ తరఫున పోరాడదాం. ఒక 2 ఏళ్ళు రైతులను కాపాడుకుంటే మళ్ళీ తిరిగి కేసీఆర్ రాజ్యం వస్తుంది, కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తుంది. తప్పకుండా మళ్ళీ రైతును కంటికి రెప్పలాగా కాపాడుకొని అందరినీ మళ్ళీ ఒక కన్న తండ్రిలాగా తప్పకుండా కేసీఆర్ గారు కాపాడుకుంటారన్న మాట కూడా తెలియజేస్తూ, ఇలా ఇక్కడ మేము ఒక ఎమ్మెల్యేగా నేను ఇక్కడికి వస్తున్నాను సమాచారం ఇచ్చిన, ఒక్క అధికారి దిక్కులేడు, ఒక్క అధికారికి కూడా కనీసం పట్టి లేదు. ఈ జిల్లాలోని అధికార యంత్రాంగానికి కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రైతులంటే ఎంత ప్రేమ ఉందో, రైతుల సమస్యలంటే ఎంత చిత్తశుద్ధి ఉందో, రైతుల పంట కొనుగోళ్ల విషయంలో వీళ్ళ కమిట్మెంట్ ఏందో దీన్ని బట్టే అర్థమవుతా ఉంది. ఇలా మీరు చూడొచ్చు, ఎక్కడికక్కడ కుప్పలు పోసింది. ఇప్పుడు చూస్తే సడన్గా అకాల వర్షాలు పడతా ఉన్నాయి ఎల్నీనో ఎఫెక్ట్తో. మరి వానవాడి మొత్తం నానిపోయి, ఇప్పుడైనా ఇక్కడున్న ఆడబిడ్డని అడిగితే రైతు ఆమె చెప్తున్నది, వాన పడ్డది, పంట నానింది, మళ్ళీ ఎండింది కూడా, సార్ నేనేం చేయాలి, మరి ఒకసారి ఎండబెట్టుకున్నా మళ్ళీ వానితే కూడా ఏం చేయలేను నేనని చెప్తా ఉన్నారు. కాబట్టి రైతులకు నష్టం కలగకుండా వెంటనే ప్రభుత్వం స్పందించకపోతే మేమందరం కూడా రోడ్లు ఎక్కుతాం. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకత్వం తప్పకుండా ప్రభుత్వాన్ని గల్లాబట్టి నిలదీసి అయినా రైతులకు న్యాయం చేసే విధంగా కొట్లాడతామని చెప్పి కూడా తెలియజేస్తూ, రైతు సోదరులు ధైర్యంగా ఉండాలి. తప్పకుండా మీ తరఫున కొట్లాడడానికి కేసీఆర్ గారు ఉన్నారు, మేము అందరం ఉన్నాం, భయపడొద్దని చెప్పి కూడా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ, వెంటనే ప్రభుత్వం కొనుగోళ్లు ఈ సోమవారం నుంచే ప్రారంభించాలి, లేకపోతే రేపటి నుంచే ప్రారంభించాలి, లేకపోతే ఊకోము. ప్రతి గ్రామంలో, ప్రతి సెంటర్ కాడ దద్దరిల్లుతుంది. రైతాంగం తరఫున మా పోరాటం కూడా మరి పెద్ద ఎత్తున టేకప్ చేస్తామని చెప్పి కూడా వారిని హెచ్చరిస్తూ, మీరు ధైర్యంగా ఉండాలని చెప్పి కూడా రైతులందరినీ కోరుతూ అందరికీ నమస్కారం.